హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చాను. సో ఇది వచ్చేటప్పటికి హైఫ్రెష్ అనే కంపెనీకి సంబంధించినటువంటి పర్సనల్ ఎయిర్ కూలర్ అనమాట. సో దీన్ని ఒక పోర్టబుల్ ఎయిర్ కూలర్గా చెప్పుకోవచ్చు. మనం హౌస్లో ఎక్కడికైనా సరే, ఏ కార్నర్కైనా సరే దీన్ని మనము షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో స్పెషల్ ఏంటి అని అంటే, జనరల్గా మనము ఎయిర్ కూలర్స్ అనేవి ఏ కార్నర్కి షిఫ్ట్ చేయాలన్నా మనకి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. బట్ దీంట్లో ఇబ్బంది అయితే ఉండదు. మీకు టవర్ అనమాట, చాలా వెయిట్లెస్ అయితే ఉంటుంది, పోర్టబుల్ అయితే ఉంటుంది. మీకు ఏ కార్నర్కైనా మీరు తీసుకెళ్ళొచ్చు. ఇంకా స్పెషల్ ఏంటి అంటే, ఇది మనకి రిమోట్ ఫీచర్తో వస్తుంది. ఇంకా మనకి కోల్డ్ కూల్ ఫీచర్ అని అయితే ఉంటుంది. సో దట్ మనకి ఏంటంటే చాలా కూలింగ్ అయితే వస్తుంటుంది అనమాట. సో ఆ ఫీచర్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనము వీళ్ళు మనకి కొన్ని బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని లోపల జెల్స్ అయితే ఉంటాయి. సో ఆ జెల్స్ యూజ్ చేసుకొని మనము కూలింగ్ ఫీచర్ అయితే తీసుకురావచ్చు. అవన్నీ కూడా నేను మీకు ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఏసీస్ కొనలేరో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్ వచ్చిందో చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే, బాక్స్లో మనకు ఒక ఎయిర్ కూలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్టాండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మనం దాన్ని క్లిప్ చేసుకొని స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి దీనికి ఫిట్టింగ్ కోసం స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా 4 స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ మనకు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ అయితే అమేజింగ్గా ఉంది, చాలా కాంపాక్ట్గా ఉంది. ఒక టాయ్ రిమోట్ లాగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి అన్ని రకాల ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు టాప్లో కూడా టచ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక మనం ఫైనల్ గా సెటప్ అయితే చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఫ్రంట్ లో వచ్చేటప్పటికి బ్లోయర్ అయితే ఉంటుందన్నమాట. అప్ టు మీకు 26 ఫీట్ వరకు దీని ఎయిర్ ఫ్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ దీంట్లో కూలింగ్ ఫీచర్ కావాలి అని అనుకుంటే మీకు కింద ఓపెన్ అయితే ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ డోర్ ని ఓపెన్ చేసి అందులో మీరు వాటర్ వేసిన తర్వాత మనకు ఒక 4 ఐస్ ప్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఐస్ ప్యాక్స్ లోపల మనకి జెల్ అయితే ఉంటుంది. దీని లోపల మనం నార్మల్ వాటర్ అనేది దీని లోపల వేసి బాగా షేక్ చేసి మనం ఫ్రిడ్జ్ లో ఒక 6 to 7 అవర్స్ కనుక పెట్టామనుకోండి, బాగా గడ్డ కట్టేస్తుంది కదా. సో గడ్డ కట్టేసిన తర్వాత తీసుకొచ్చి మనకి ఎన్ని ప్యాక్స్ కావాలంటే అన్ని, 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ మొత్తం మనము దాని లోపల అయితే వేసేయాలి. సో వేసేసిన తర్వాత మనము కూల్ మోడ్ కనుక ఆన్ చేస్తున్నట్లయితే మనకి కూలింగ్ అయితే చాలా బాగా అయితే వస్తుంది అనమాట. ఎవరైతే బడ్జెట్లో నాకు కూలింగ్ ఎక్కువ కావాలని అనుకుంటారో సో వాళ్ళకైతే ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ ఫీచర్ అయితే చాలా బాగా అనిపించింది. మొత్తం మనకి దీంట్లో 4 మోడ్స్ అయితే ఉన్నాయి. మీరు ఫ్యాన్గా కావాలంటే ఫ్యాన్గా కూడా దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి స్వింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఒకవేళ ఎక్కువ మంది పడుకో ఉన్నారు అనుకున్నా, లేదంటే లేదు ఒక 2 కార్డ్స్ వేసారనుకున్నా, అప్పుడు కూడా మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. లేదు అనుకుంటే మీరు హాల్లో ఎక్కువ మంది టీవీ చూస్తూ ఉన్నారనుకోండి, దీన్ని ఒక కార్నర్లో ప్లేస్ చేసి మీరు స్వింగ్ చేసినా సరే అందరికీ గాలి అయితే వస్తుందన్నమాట. ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అప్ టు 26 ఫీట్ వరకు దీని ఎయిర్ ఫ్లో ఉందని చెప్తూ ఉన్నారు. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పుడు కొంచెం తక్కువ అయితే ఉండొచ్చు. ఇక మెయిన్ దీన్ని తీసుకురావడానికి ఇంకో కారణం కూడా ఏంటి అంటే పవర్ కన్సంప్షన్ అనమాట. జనరల్గా మనకి ఎయిర్ కూలర్స్ అనేవి పవర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. బట్ దీంట్లో మనకి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇది మనకి 1 year పాటు వారంటీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఇది మనం తీసుకుంటే మాకు సర్వీస్ ఎలా అని చాలా మంది అంటూ ఉంటారు కదా. అంటే హైఫ్రెష్ అనే కంపెనీ మాకు తెలియదు దీని సర్వీస్ ఎలా అని అంటే, సో దీనికి సర్వీస్ కూడా మీకు వీళ్ళు నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు దీని మీద మీకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంటుంది. మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్గా సర్వీస్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఎయిర్ కూలర్ అనగానే మనకి చాలా ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది కదా. మీకు ఆ సౌండ్ అయితే దీంట్లో ఉండదు అనమాట. చాలా మంచిగా ఉంటుంది. 3 స్పీడ్ మీకు ఫ్యాన్ మోడ్స్ అయితే ఉంటాయి. 1, 2, 3 అనేది మీకు హైయర్ కావాలంటే మీరు హైయర్ పెట్టుకోవచ్చు, లోయర్ కావాలంటే లోయర్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు మిడ్లో కూడా ఇది పర్ఫామ్ చేస్తుంది. అదొక్కటే కాదు, మీకు రిమోట్లో అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కూలింగ్ ఫీచర్ కానీ, పవర్ ఆఫ్ కానీ, పవర్ ఆన్ కానీ, సో ఎవ్రీథింగ్, స్వింగ్ కానీ, అన్ని ఫీచర్స్ అయితే మీకు దీంట్లో కనిపిస్తున్నాయి. రిమోట్ చాలా కాంపాక్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి, మీకు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ పైన మీకు టచ్ కంట్రోల్స్ ఉంటాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ రిమోట్తో యూజ్ చేయలేకపోతే మీరు జస్ట్ టచ్ బటన్ కూడా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ టచ్ బటన్లో మీకు టచ్ చేసినప్పుడు ఎల్ఈడి స్క్రీన్ అయితే వస్తూ ఉంటుంది. మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది, ఇండికేట్ చేస్తూ ఉంటుంది ప్రతిదాన్ని కూడా. మీరు అక్కడ నుంచి పవర్ కానీ, మోడ్స్ కానీ, స్వింగ్ కానీ, కూల్ కానీ, ఎవ్రీథింగ్ అయితే మీరు అక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక చాలా మంది వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి మాకు తెలియదు అని అంటారు. సో చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని బ్యాక్ సైడ్ జస్ట్ ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని తీసేసి జస్ట్ మనం ఆ ప్యాడ్ని రిమూవ్ చేసి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. క్లీనింగ్ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో నార్మల్ వాటితో కంపేర్ చేస్తే ఇంకా ఇది మీకు క్లీనింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంపాక్టబుల్ సైజులో ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మీకు క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రేపు ఎప్పుడన్నా మీరు లోపల చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో వాటితో కంపేర్ చేస్తే మీకు పవర్ కన్సంప్షన్లో కానీ, యూసేజ్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు ఇది చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇది పోర్టబుల్గా ఉంటుంది, రిమోట్ కంట్రోల్తో వస్తుంది. అలాగే మీకు కోల్డ్ ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. లైక్ కూలింగ్ అయితే మీకు చాలా మంచిగా అయితే అందిస్తూ ఉంటుంది. అండ్ జనరల్గా మనకి కూలర్ అనగానే గుర్తుకొచ్చేది వాటర్ ట్యాంక్. సో వాటర్ ట్యాంక్ కూడా మనకి దీంట్లో అయితే అవైలబుల్ ఉంది. 4 లీటర్స్ అయితే మనము వాటర్ ట్యాంక్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 4 లీటర్స్ ఆఫ్
వాటర్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనము ఇది పోర్టబుల్ కాబట్టి దీన్ని ఎలా పట్టుకుపోవాలి, జనరల్గా ఇటు పట్టేసుకుని వెళ్ళిపోవాలా అంటే లేదు, పట్టుకోవడానికి మీకు గ్రిప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా ఈజీగా అయితే మీరు ఏ కార్నర్కైనా దీన్ని షిఫ్ట్ అయితే చేయొచ్చు. ఇక అందరికి ఉన్న డౌట్, మీరు 4 లీటర్స్ అని చెప్పారు, 4 లీటర్ వాటర్ పోస్తే అది 1 అవర్ వస్తుందా 2 అవర్స్ వస్తుందా అంటే లేదు, మీరు 4 లీటర్స్ వాటర్ కనుక యూజ్ చేస్తే మీకు అప్ టు 8 అవర్స్ వరకు అయితే వస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక అంతా బాగానే ఉంది. దీని బిల్ క్వాలిటీ సంగతి ఏంటి అంటే, బిల్ క్వాలిటీ అయితే మీకు మరీ టాప్ నాచ్ అయితే ఉండదు కానీ బాగానే ఉంటుంది. ఇక ఫైనల్ గా దీన్ని ఎవరు తీసుకోవాలి అని అంటే, సో మీకు గనక ఒక చిన్న రూమ్ లోకి మంచి కూలింగ్ కావాలి, కూలింగ్ తో పాటు నాకు మంచి ఫ్యాన్ కావాలి, లైక్ నాకు పోర్టబుల్ గా ఉండాలి, ఎక్కడికైనా నేను మూవ్ చేసుకోగలగాలి, ఈజీ క్లీనింగ్ ఉండాలి, లో మెయింటెనెన్స్ ఉండాలి, సో ఇలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఇకపోతే ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ ఎంత అని అంటే, దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 13,500 రూపాయలు అయితే ఉంది. కంగారు పడొద్దు, మనకి 2000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే మీకు ప్రజెంట్ అమెజాన్ లో అయితే అవైలబుల్ ఉంది. మీకు డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయాలంటే బై చేయొచ్చు. సో మీరు 2000 డిస్కౌంట్ యూజ్ చేస్తే మీకు 11,500 రూపీస్కే ఇది మీకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. మీరు యూజ్ చేయాలనుకుంటే పోర్టబుల్కి అయితే మాత్రం ఇది చాలా బాగా అయితే మీకు యూజ్ అవుతుంది. ఇక ఎవరికైనా దీని హైట్ గురించి డౌట్ ఉంది అంటే, ఇది మనకి టోటల్గా 107 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది, మరీ టూ మచ్ ఉండదు, అలాగనే మరీ షార్ట్ కూడా ఉండదు. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మనకి వెరీ సూన్ బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే రాబోతున్నాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు మంచి గ్యాడ్జెట్స్ కనుక అక్కడి నుంచి లూట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై. జై హింద్.